సైనస్ వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ముక్కు కారటం, గొంతు నొప్పి, తుమ్ములు, భరించలేనంతగా తలనొప్పి, కళ్ళ కింద భాగంలో గుంజుతున్నట్లు ఉంటుంది. ఇది పెట్టే బాధ దీన్ని భరించే వారికే తెలుస్తుంది. ఈ రోజుల్లో సైనస్ సాధారణ సమస్యగా మారింది. మరీ ముఖ్యంగా చలికాలంలో సైనస్ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సైనస్తో బాధపడేవారు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల మందులు వాడుతూ ఉంటారు. ఒక్కోసారి సర్జరీకి కూడా రెడీ అయిపోతూ ఉంటారు. ముఖంలో, కళ్ళ దగ్గర, ముక్కు పక్కన భాగంలోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఇందులో ఉండే మెత్తటి పొర మ్యూకస్ మెంబ్రియన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి పీల్చుకున్న గాలికి సరైన ఉష్ణోగ్రత, తేమను అందిస్తూ ఉంటుంది. ఈ భాగం ఇన్ఫెక్షన్ల మూలంగా వాచిపోవడాన్నే సైనసైటిస్ అని అంటారు. సైనస్ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్లు, ముక్కులో ఎముక పెరుగుదల, అలర్జీ, స్మోక్, వాతావరణ కాలుష్యం, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, జలుబు, గొంతు నొప్పి, ట్రాన్సిల్స్, వాపు, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల కూడా సైనస్ వచ్చే అవకాశం ఉంది. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా సైనస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలు సైనస్లలో ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రతి 2-3 గంటల తర్వాత ముక్కును క్లియర్ చేసుకుంటే సైనస్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. హోమ్ రెమెడీస్ ద్వారా కూడా సైనస్ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సైనస్తో బాధపడేవారు ముఖ్యంగా చల్లటి వాతావరణానికి, దుమ్ము, ధూళికి చాలా దూరంగా ఉండాలి. స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే దానికి స్వస్తి చెప్పాలి. స్వీట్, హాట్గా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. సైనస్తో బాధపడేవారు రోజువారీ ఆహారంలో ఒక వెల్లుల్లి రెబ్బను చేర్చుకోవాలి. సైనస్, మ్యూకస్ వ్యాధులు, జలుబు నుంచి దూరంగా ఉంచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. తడి లేదా అధిక పొడి వాతావరణం సైనస్లకు హానికరం. ఈ పరిస్థితిని నివారించడానికి తగినంత వెలుతురు, గాలి ఉన్న ప్రదేశాల్లో ఉండటం బెటర్. అలాగే ప్రతిరోజు 2 చెంచాల తేనెను తీసుకోవాలి. తేనె శరీరంలో మంటను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ఒక అల్లం ముక్కను కూడా తీసుకోవచ్చు. అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి సైనస్ సమస్యల నుంచి దూరం చేస్తాయి. నేరుగా తినలేని వారు టీ లేదా సూప్లో కూడా అల్లం చేర్చుకోవచ్చు. ఆవిరి పడితే సైనస్ నొప్పి తగ్గుతుందని NCBI నివేదిక తెలిపింది. ఇది చాలా పాత టెక్నిక్ అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఆవిరి పడితే ముక్కు భాగాలు తెరుచుకుంటాయి. దీనివల్ల సైనస్ ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు చలికాలంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. సైనస్ బాధితులు మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. సైనస్ నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీరు తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. సైనస్ బాధితులు తగినంత విశ్రాంతి తీసుకుంటే మంచిది. సైనస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు ఇది త్వరగా కోలుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ప్రశాంతంగా నిద్రపోయినా కూడా త్వరగా కోలుకుంటారు.